నాన్న, నీకు ఇష్టమైన బెండకాయ ఫ్రై చేసిన తిని చెప్పు ఎట్లుందో. ఎట్లుంటుంది? బ్రహ్మాండంగా ఉంటుంది, నాకు తెలుసు. సూపర్ ఉందా? ఇంకా ముద్ద పట్టు. ఇలా బెండకాయ ఫ్రై చేస్తానా. కడిగి శుభ్రంగా చిల్లులు బొట్టలు వేసుకొని వడబెట్టి శుభ్రంగా పొడిగొడ్డ తీసుకొని శుభ్రంగా తూడిచే ఇప్పుడు ఈ ముక్కలు కోస్తాను. కోసి బెండకాయ ఫ్రై చేయాలి. ఇప్పుడు బెండకాయ ఫ్రైలోకి కొబ్బరి తురుముకుందాం. తురిమి కొబ్బరి పొడి కూడా తెచ్చుకుంటారులే, కానీ కొబ్బరి తురిమి వేసుకుంటే బాగుంటుంది. బెండకాయ ఫ్రై కావాల్సినవి పసుపు, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, కారం, పచ్చెనపప్పు, ఎండు కొబ్బరి, తురిమిన కొబ్బరి, పల్లీలు, 10 ఎల్లిపాయలు దంచిని, ఎండుమిర్చి, కరివేపాకు. ఇప్పుడు బెండకాయ ఫ్రై తయారు చేసుకోవాలి. నూనె పోసుకొని ఇప్పుడు ఏడొచ్చిందో చూసుకుందాం. నూనె కొంచెం ఒక ముక్క వేస్తే ఇంకా బాగా ఇప్పుడే వస్తుంది, ఏడొస్తుంది. నూనె వేడి వచ్చినాక వేసుకుంటే ముక్కలన్నీ పైకి తేలుతాయి. మంచిగా ఏడొచ్చింది, వేస్తున్నా. ఇట్లా తిప్పుకుంటే ముక్కలు అడుగు మాడకుండా ఉంటాయి. ఇంకా తిప్పినా కూడా మళ్ళీ గుజ్జు గుజ్జు అవుతాయి ముక్కలు. తీయటానికి ఇప్పుడు తీయాలిగా, మంచిగా మగ్గినాయి, ఇక ఎర్రగా అయినాయి. ఎట్లా ఉండగా తీస్తే బెండకాయ ఫ్రైకి కరకరలాడతాయి. అన్నీ వేసుకున్నా, రెండోసారి కూడా వేసిన. ఇవి కూడా ఎర్రగా మగ్గితే కరకర అనాల, ఎర్రగా వేగాలి. బెండకాయ ముక్కలు వేయించుకోవాలంటే టైం పట్టిద్ది. కూర అయినట్టుగా దాదాపు కాదు, మంచిగా ఎరుకొచ్చినాయి ముక్కలు. పల్లీలు కూడా ఇందులో వేసుకుంటే చిట్టపట అన్నాక తీసి మళ్ళీ అట్టల్లో వేసుకుంటే పల్లీలు ఇందులో అయితే మంచిగా మగ్గుతాయి, ఎర్రగా ఎగుతాయి. చిట్టపట అన్నదాకా ఉంచి మరి మాడితే బాగోదు. పల్లీలు చిన్న పిల్లగాళ్ళు తినడానికి మంచిగా పండి కిందికి తాగలం. కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపుకొని కరివేపాకు వేసుకోవాలి, లేకపోతే నూనె చినుకులు పడతాయి. కరివేపాకు ఎక్కువ తిన్నా మంచిదే, ఒంటికి మంచిది, చిన్నపిల్లగాళ్ళకి ఇంకా మంచిది. బెండకాయ ఫ్రై ఇట్లా చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది. ఇంకా తాలింపు పెట్టాలి. ఇక తాలింపు పెట్టి అంతా కలిదిప్పుకోవాలి. పేనం పెట్టుకొని కొంచెమే నూనె, 1 గంట 1/2 గంట వేసినా సరిపోయింది.
గంట వేసి వేడి వచ్చింది. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు ఈ చెట్టు దాకా ఇట్లా తిప్పుకోవాలి. ఇప్పుడు తాలింపు గింజలు మగ్గినాయి. ఎండుమిర్చి 2 ఫస్ట్ ఎండుమిర్చి వేస్తే నల్లగా మాడిపోతాయి. ఎప్పుడైనా అట్లా తాలింపులు వేసుకోవద్దు. పసుపు 1/2 స్పూన్ అయితే చాలు. ఎల్లిపాయలు వేసి మంచిగా తిప్పుకుంటే ఎర్రగా మగ్గితే బెండకాయ ఫ్రైలో కర్ర అంటాయి. కారం 2 చెంచాలు, పొడి కూడా వేసుకోవచ్చు. కరివేపాకు, ఉప్పు, కల్లుప్పు అయితే కరగదు. కొబ్బరి పొడి లాస్ట్లో వేసుకోవాలి, లేకపోతే నల్లగా అయిపోయిద్ది, మాడిపోద్ది. కొబ్బరి పొడి కొద్దిగా ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. బెండకాయ ఫ్రైలో పిల్లగాళ్ళు మంచిగా తింటారు. ఈ తాలింపు చేసింది ఫ్రైలో వేద్దాం. మంచిగా కలుపుకుంటే ఫ్రై కమ్మట వాసన వస్తుంది. బెండకాయ ఫ్రైని చూస్తే పిల్లగాళ్ళు కొత్తదైనా పెట్టుకొని తింటారు. గిన్నెలో పెట్టి తాగి తింటారు. బెండకాయ ఫ్రై అయిపోయింది, రెడీ. మా అబ్బాయికి బెండకాయ ఫ్రై అంటే ఇష్టం. మా అబ్బాయికి అన్నం తినిపించాలి. నాన్న, నీకు ఇష్టమైన బెండకాయ ఫ్రై చేసిన తిని చెప్పు ఎట్లుందో. ఎట్లుంటుంది? బ్రహ్మాండంగా ఉంటుంది, నాకు తెలుసు. సూపర్ ఉంది. ఇంకో ముద్ద పట్టు. సూపర్ ఉంది. సూపర్ ఉందే, బాగుందా? ఎప్పుడు చేసినట్టే ఉందే. ఎప్పుడు చేసినా ఒకేలా చేస్తా, బాగుంది.